హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో అనేది కంటిన్యూస్‌గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వరలక్ష్మి వ్రతం రోజు చెప్పాను కదా! వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు 3కి మా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు బ్లాగ్ షూట్ చేశాను. అంటే దానికి కంటిన్యూషన్ అనమాట. క్లీనింగ్ అవి చేశాను కదా! దాని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ డే బ్లాగ్ ఇది. ఇంకా ఆ రోజైతే గన వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో నార్మల్‌గా సింపుల్‌గా అయితే పూజ చేసుకున్నాను. ఫ్రూట్స్ పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం వచ్చిన తర్వాత చేసుకుందాం అనేసి ఆ రోజైతే పోస్ట్‌పోన్ చేసేసుకున్నాను. ఇంకా 3 నుంచి మేమైతే బాక్స్‌లు ఇవి అన్నం అని చేసుకున్నానని చెప్పాను. బాక్స్‌లు ఇవి పెట్టేసుకొని 3కి బయలుదేరాము. ఇక్కడ రాజమండ్రిలో మేము 3కి అయితే బయలుదేరాము. మేము వెళ్ళేసరికి నెక్స్ట్ డే 8:30 ఆ టైం అయింది. అంత జర్నీ చేశాము. అసలు చాలా అంటే చాలా ఇదైపోయిందండి. వచ్చేసరికి నాకైతే ఫీవర్ గూడా వచ్చేసింది. 2 డేస్ అయితే ఫీవర్‌తో పనుకున్నాను టాబ్లెట్‌లేసుకుంటూ. టూ మచ్ జర్నీ అయింది. అది గాక కూర్చొనే అనమాట. ట్రైన్ బుక్ చేసాం. బట్ ట్రైన్ అనేటి బుక్ గాలేదు. క్యాన్సిల్ అయిపోయి ఇంకా లాస్ట్ మినిట్‌లో బస్‌కెళ్ళాల్సొచ్చింది. ఇంకా మేమైతే గిన ఇక్కడ 3కి అయితే బయలుదేరిపోయాము. ఇంగా మార్నింగే అంటే టిఫిన్ అట్లా ఏం లేకుండా డైరెక్ట్‌గా పప్పన్నం చేసేసి అవైతే ఇంగ మిగిలిన అన్నం అవన్నీ బాక్స్‌లో కట్టేసుకొని ఎళ్ళిపోయాము. అంటే లగేజ్ గూడా ఏమి ఎక్కువ లేదు. ఎందుకంటే 2 డేస్ మాత్రమే మేమెళ్ళేది. ఎక్కువ రోజులేం లేదు. మళ్ళీ పాపకి స్కూల్ ఉంది. ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ సండే నైట్‌కి బయలుదేరేసి మండే కల్లా మళ్ళీ వచ్చేసాము. సో, అందువల్ల లగేజ్ గూడా ఏమి ఎక్కువ లేదు. అందరికి తలా 2 జతలు బట్టలు అలా సర్దేసుకొని చాలా అంటే చాలా సింపుల్‌గా ఎళ్ళిపోయాము ఊరైతే. సింపుల్‌గా ఎళ్ళినాము ఏమో గానీ వచ్చేసరికి అందరికీ బాగా టూ మచ్ జర్నీ అయిందన అందరూ ఇబ్బంది పడ్డారు. పిల్లలు, మా వారు గాని, నేను గాని అందరికీ బాగా హెవీ బాడీ పెయిన్స్ వచ్చేసి ఇలా సఫర్ అయ్యామనమాట. ఇంకా మేమైతే గన బైక్ రా బస్ స్టాండ్‌కెళ్ళి బైక్‌ని అక్కడ పార్క్ చేసేసి ఇంకా ఇదైతే రాజమండ్రి బస్ స్టాండు. ఫస్ట్ టైం రాజమండ్రి బస్ స్టాండ్‌కి నేనైతే ఎళ్ళడం. ఇంకా అక్కడ 3:30 ఎళ్ళేసరికి 3:30 అయింది బస్ స్టాండ్‌కి. 3:30 విజయవాడ బస్ ఎక్కాము. ఇంక విజయవాడలో దిగి విజయవాడ నుంచి మళ్ళీ మా ఊరు బనగానపల్లె బస్ అయితే ఎక్కాల. బనగానపల్లెకి బస్సులయితే డైరెక్ట్‌గా ఉన్నాయి. నంద్యాలకైతే ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ అయితే బనగానపల్లెకి లేదనమాట. సో, అందువల్ల ఇంగ ట్రైన్ క్యాన్సిల్ చేసి బస్‌కెళ్ళాల్సొచ్చింది. ఇంకా ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము. 3:30కి వెళ్ళాం గదా! విజయవాడకెళ్ళేసరికి 8:30 ఆ టైం అయింది. ఇంకా అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ అక్కడ బస్ ఎక్కాల. కంటిన్యూయస్‌గా జర్నీ అయిందన బాగా ఇబ్బంది అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ వెదర్ అయితే గిన ఎంత ఇంట్లో ఉంటే గిన ఉబ్బరిచ్చి, ఉబ్బసం ఎలా సమ్మర్‌లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉండింది. ఇంకా బయటికెళ్ళేసరికి అసలు చల్ల గాలి వెదర్ అయితే చాలా అంటే చాలా బావుందండి అసలు. చల్లగా గాలి ప్లస్ వెళ్తూ ఉంటే ఇంకా వెదర్ అయితే చాలా అంటే చాలా బావుండింది. వెళ్తూ ఉంటే బస్‌లో వ్యూ గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. గోదావరి బ్రిడ్జ్ ప్లస్ ఇంకా మొత్తం అంతా కోకోనట్ ఇవి ఉంటాయి గదా! టెంకాయ చెట్లు, ఇంకా అది గాక వరి ఇప్పుడే సీజనింగ్ గదా! వరి నాటడం, వరి మల్లులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అసలు గోదావరి అంటారు గానీ, అందుకేనేమో గోదావరోళ్ళంటే అంత స్పెషల్‌గా అనిపిచ్చిందేమో! నాకైతే గన చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ వాతావరణం గానీ, ఇవి విలేజెస్ గానీ చాలా అంటే చాలా బావున్నాయి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కింటి అమ్మాయి బాగా ఏడుస్తుంది. మధ్యలో కట్ చేసుకుంటూ ఇస్తున్నాను. డిస్టర్బ్‌గా ఉందనేసి. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్నా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంకా చూసారు గదా! ఇవైతే గిన మేమెళ్ళే దారిలో వ్యూ అయితే గిన ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఇలాంటి నిజంగా అండి ఇలాంటి వాతావరణంలో బతకాలంటే గూడా చాలా ఇదిగా ఉండాలి గదా! ఏమంటారు అదృష్టం గూడా ఉండాలని చెప్తారు గదా! నాకైతే గిన చాలా బా నచ్చిందండి. అంతా గ్రీనరీ కోకోనట్స్ వాటరు వాటర్ అంట. కోకోనట్‌లు ఇవి చెట్లుంటాయి గదా! కొబ్బరి చెట్లు, ఒర్రి ఇవే అనమాట. మొత్తం ఎటు చూసినా అదే పైరుంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడంతా ఇవి కొబ్బరి చెట్లే ఎక్కువ ఉంటాయంట. అంటే కొబ్బరికాయలదే చాలామంది ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తారంట పండించడం కోసము. ఇంకా కొబ్బరి చెట్లేసిన తర్వాత కింద ప్లేస్ ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్‌లో గూడా మళ్ళీ ఏదో ఒక పంట చిన్న చిన్న పంటలుంటాయి గదా! నిమ్మకాయలవి ఇలాంటి చెట్లు గూడా నాటున్నారు. చాలా మంచిగా అనిపించిందనమాట. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలురా ఈ జీవితానికి ఇది అన్నంత ఇదిగా అనిపించిందండి. నిజంగా గోదావరి అంటే ఏమో అంటారు గానీ, చూడ్డానికైతే గన చాలా అంటే చాలా బావుందండి.
అటు సైడ్ ఇటు సైడు పల్లెలు, మధ్యలో గోదావరి బ్యారేజ్ అవి చూడ్డానికైతే చాలా బాగా మంచిగా అనిపించింది నాకైతే గిన. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. వెళ్తూనే ఉన్నాము. ఇంకా ఎప్పుడొస్తది, ఇంకా ఎప్పుడొస్తది. మా పాప అయితే గోల చేస్తూనే ఉండిందనమాట. బాబు అయితే నిద్రపోయాడు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నిద్రపోలేదు ఆయన ఇంట్లో. సో, అందువల్ల బస్ ఎక్కగానే చల్లగా ఉండింది వెదర్ అనేది. ఇంకా ఆటోమేటిక్‌గా ఆయన నిద్రపోయి మళ్ళీ 6 ఆ టైంలోనేమో లేచాడు. ఇంకా మా పాప అయితే లేదు. అస్సలు నిద్రపోలేదు. ఎప్పుడొస్తది మమ్మల్ని సతాయిస్తూ ఉండింది. ఇంకా బస్సు స్టాప్ చేసుకుంటా ఉండింది. నల్లజర్ల అని విలేజెస్ కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించాయన్నమాట. చూడండి ఇక్కడ దెయ్యంలాగా ఎలా ఉందో. ఒక పండు ఊడిపోయిందనేసి చూపిస్తూ ఉంది. చూడు మమ్మీ చూడు అంటే చాలా రోజులు అయిపోయింది అది ఊడిపోయి. దానికి ఏదో విధిగా ఉందంట. ఏమంటారు హెల్తీగా ఉందంట ఆ పండు పోయేసరికి అనేసి చూపిస్తూ ఉంది. మాకైతే ఈ జర్నీ చేయాలంటే నాకు ఇంటి దగ్గర ఖాళీగా అయినా కూర్చొని ఏమంటారు పచ్చడన్నమైన తిని ఇంట్లో ఉంటాను కానీ జర్నీ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అండి. వామిటింగ్స్ వస్తాయి. ప్లస్ నాకు జర్నీ అంటేనే పడదు. బట్ ఏంటో బైక్‌లో అయితే వెళ్తా కానీ బస్సులలో, ట్రైను ఇలాంటివి వాటిలో అస్సలు వెళ్ళలేను. ఇంకా తప్పదు కాబట్టి నేను జర్నీని అయితే చేస్తాను. అందరూ జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. బట్ నాకైతే ఎంజాయ్‌మెంట్ ఏమి ఉండదండి. అసలు ప్రాణం పోతే జర్నీ చేయాలంటే. అందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నాకు వెళ్ళాలనిపియదనమాట. మా వారైతే ఇంట్లోనే ఉంటావా ఎక్కడికి వెళ్ళవా అని అరుస్తూ ఉంటారు నన్నైతే. ఇంకా ఇక్కడైతే గన బస్సులో అది మూవీ పెట్టారు. మూవీ నా స్వామి రంగా అని మూవీ పెట్టారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను మ్యాక్సిమం నేను మూవీస్ కూడా ఎక్కువ చూడను. పెళ్ళికి ముందు అసలు ఎట్లా చూసేదాన్ని అంటే అట్లా చూసేదాన్ని మూవీస్ కానీ, టీవీ సీరియల్స్ కానీ. బట్ పెళ్ళైన తర్వాత ఏంటోనండి నాకు సీరియల్స్ అని, మూవీస్ అని అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పటికి నేను మూవీస్ కానీ పెద్దగా అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏమి చూడను. నా 'స్వామిరంగ' అనే మూవీ ఆ బస్సులో పెట్టింటే ఆ రోజు చూశాను. ఫస్ట్ టైమ్ చూశాను. అది ఎప్పుడో ఓల్డ్ మూవీ అంట. చాలా బాగుండింది నాకైతే గిన. ఆ విషయం నాకు తెలీదు కదా! ఓహో! నా 'స్వామిరంగ' అనేది మూవీ కూడా నాగార్జునదా అనేసి మా వారిని అడిగి చెప్తూ ఉన్నాడు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదనమాట మూవీస్ గానీ, ఇలాంటివి గానీ ఎందుకో అంత దాని మీద అదే పనిగా చూడననమాట. ఏదో పెడితే చూస్తాను. అది నా మెంటాలిటీ. ఇంకా ఇక్కడైతే గన నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి గదా! అందరైతే గన ఎక్కడ చూసినా అవి స్వీట్స్ స్టాల్స్, రాగి స్టాల్సే ఉన్నాయి మొత్తము. ఇంకా మేమైతే విజయవాడకి ఎంటర్ అయిపోయాం. ఇదొచ్చేసి బ్యారేజ్ ఉంటుంది గదా! ప్రకాశం బ్యారేజో ఏదో ఆ బ్యారేజ్ మీదైతే వెళ్తూ ఉండింది. ఏమైనా నైట్ వ్యూ అనేది చాలా బావుంటుంది చూడడానికి. సిటీ అయినా గూడా ఏదైనా సరే నైట్ వ్యూ అయితే చాలా బావుండింది. మొత్తం చెట్లు, అక్కడక్కడ లైట్సు చాలా బాగా అనిపించిందనమాట. ఇదైతే గిన పైన బ్యారేజ్ కింద ఇలా చెట్లు మొత్తం నాటేశారు. మొత్తం గ్రీనరీ చాలా బావుంది చూడ్డానికి. సో, అది చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. ఇంకా మేమైతే విజయవాడకి రీచ్ అయిపోయాం బస్ స్టాండ్‌కి. దిగేసరికి 8:30 అయిందండి. ఇంకా అక్కడ మంచిగా బస్ స్టాండ్‌లో కూర్చోడానికి టేబుల్స్ లాగా ఇలా వేసున్నారు. చాలా బావుండింది. అక్కడ కూర్చొని ఇంకా మేము తీసుకెళ్ళిన అన్నమే తినేసి ఇంకా చాలా మిగిలిపోయింటే వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాము. ఇంకా తినేసి మళ్ళీ బస్ ఎక్కేసాం. బనగానపల్లి బస్ ఎక్కాము. ఇంకా ఇదొచ్చేసి ఎళ్ళేటప్పుడు బనగానపల్లికి ఎళ్ళే బస్సు. ఏ బస్సో ఏమోనండి ఎళ్ళేసరికి 8:30 అయింది. ఇంటికెళ్ళేసరికి ఖచ్చితంగా 8:30 అయిపోయిందనమాట మేమైతే గన. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉండింది ప్రయాణము. ఇంకా ఇది విజయవాడలో ఏదో స్తూపం అంట. తీద్దామనేసి వీడియో తీసే లోపల అది బస్సు టర్న్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఇది వచ్చేసి మా ఊరికి ఎంట్రన్స్ అండి. బనగానపల్లికెళ్ళే ఇది నందవరం. నందవరం చౌడేశ్వరం ఐడియా ఉంటుంది చాలామందికి అక్కడ తెలిసిన వాళ్ళకి. పాణ్యము, కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ అక్కడే అనమాట. అట్లా పల్లెల మీదుగా వెళ్తుంది బస్సు అయితే గన. ఇక్కడ కూడా చాలా బాగుంది గ్రీనరీ అయితే. ఇంకా వరి నాట్లు ఇప్పుడే వేస్తూ ఉన్నారు. మా సైడ్ కూడా వరి నాట్లు ఇవి వానలొస్తే శనగ ఇలాంటివి వేస్తారు. ఇంక ఇదొచ్చేసి నందవరం చౌడమ్మ గుడి. ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చు ఇది నందవరంలో. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు నేనైతే గిన వీడియో షూట్ చేసుకున్నాను. ఇంక ఇది బనగానపల్లి గవర్నమెంట్ హాస్పిటల్. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గన ఇంక నేను ఇంతవరకే షూట్ చేశాను. తర్వాత నెక్స్ట్ పుట్టెంటుకలవి, మా యానివర్సరీ బ్లాగ్ ఇవన్నీ అయితే గన అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.